కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడం ఎప్పుడో మానేశారు. ముఖ్యమంత్రి కాకముందు వరకు మాత్రమే మీరు మాకు ఓట్లేయండి, మేము బీజేపీ కాలర్ పట్టుకునైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఏ ఒక్క రోజు కూడా ప్రత్యేక హోదా కోసం కొట్లాడలేదు. బీజేపీకి సాగిలపడ్డాడు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నారు. బీజేపీ మనకు ఏ మేలు చేయలేదు. మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్టు కట్టలేదు, రాజధాని కట్టలేదు. మొత్తం అందరూ కలిసి చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఏ ఒక్కరైనా బీజేపీ మనకి ఇన్ని అన్యాయాలు చేసినా కూడా బీజేపీని మాత్రం పల్లెటి మాట అనే ధైర్యం చేయరు. ఎందుకంటే వాళ్ళ స్వార్థ రాజకీయాలు వాళ్ళకు అవసరం కాబట్టి. ఈరోజు బీజేపీకి వ్యతిరేకించి నిలబడిన ఏకైక పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అసలు మన రాష్ట్రం ఎంత దయనీయ స్థితిలో ఉంది అంటే పక్క రాష్ట్రాలందరికీ అన్నిటికీ రాజధానీలు ఉన్నాయా? బెంగళూరు, చెన్నై, ముంబై అన్నిటికీ అన్నీ ఉన్నాయి. కానీ మనకేముంది? చేతిలో చిప్పు ఉంది. కనీసం ఒక రాజధాని కూడా లేదు. మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి ఉద్యోగాల కోసం? వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? డిగ్రీలు, పీజీలు చదివిన బిడ్డలంతా రోడ్ల మీద తిరుగుతున్నారు, లేకపోతే ఆటో డ్రైవర్లుగానో గిగ్ వర్కర్లుగానో పనిచేస్తున్నారు. ఎవరు పట్టించుకుంటున్నారు? బిడ్డలకు భరోసా లేదు. పైగా చంద్రబాబు గారు అంటారు ఇప్పుడు 2 బిడ్డలు సరిపోరట, 3, 4, 5 కనాలట. ఉన్న బిడ్డలకే దిక్కులేదు, 2, 3, 4 కడాలట. అట్లా కన్నవాళ్ళకి ఈయన 25,000 రూపాయలు ఇస్తాడట. ఈయన ఇచ్చే బోర్డు 25,000 రూపాయల కోసం మీరు బిడ్డల్ని కనాలట. ఇప్పటికే ఆరోగ్యశ్రీకి చంద్రబాబు గారు 3,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ కు 6,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఇప్పటికే కరెంటు ఛార్జీలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2 ఏళ్లలో మీ మీద 15,000 కోట్ల రూపాయలు వేశాడు. ఇదంతా సరిపోలేదు. ఇప్పుడు ఈ బిడ్డలు సరిపోరట, మళ్ళీ బిడ్డలను కనాలట, మీకు దానికి 25,000 ఇస్తారట. ఒకసారి ఆలోచన చేసుకోండి. పాలకులు ఎలా ఉన్నారో ఆలోచన చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారేమో లిక్కర్ మాఫియా చేశారు. కనీసం ఓన్లీ క్యాష్, కనీసం డిజిటల్ పద్ధతులు కూడా లేకుండా కల్తీ మద్యం అమ్మారు. ఇలా ఎవరి పార్టీకి వాళ్ళు శాండ్ మాఫియాలు, లిక్కర్ మాఫియాలు చేసుకుంటూ పోతే మన బిడ్డల భవిష్యత్తు ఏం కావాలి? ఇంతవరకు కనీసం మనకు రాజధాని లేదు అంటే ఎంత సిగ్గుచేటు. అన్ని రాష్ట్రాలకు ఉంది. అసలు దేశంలో ఏ రాష్ట్రానికైనా రాజధాని లేకుండా ఉందా? ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే లేదు. మొదటి 5 ఏళ్లేమో చంద్రబాబు గారు అది చేసేస్తా ఇది చేస్తా అని 3D సినిమాలు చూపించారు, గ్రాఫిక్స్ చూపించారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారేమో ఒక రాజధాని సరిపోదు, మాకు 3 రాజధానులు కావాలి అని మభ్యపెట్టారు. ఆఖరికి ఇప్పుడు చూస్తే మనకి ఏదీ లేదు, దిక్కు లేదు. అలా ఉంది మన రాష్ట్ర పరిస్థితి. వీటన్నిటి మీద కొట్లాడాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వస్తే వేల కొద్ది పరిశ్రమలు వస్తాయి. ఎందుకంటే ట్యాక్స్ ఫ్రీ అయిపోతుంది కాబట్టి. వేల కొద్ది పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. మన రాష్ట్రం